హాయ్ ఫ్రెండ్స్, బాబు వీలాగ్స్ 2022 ఈ ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే మీకు ఒక న్యూ ఛానల్ వస్తుంది. దానిలో ప్రణయమా ప్రళయమా అనే సీరియల్ ఈ రోజు నుండే రన్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ నేమ్ సెర్చ్లో కొడితే మీకు ఛానల్ నేమ్ ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆ స్టోరీని కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూడుముళ్ళ బంధం పార్ట్ 177. ఇక బయటకు వెళ్ళిన రామ్మూర్తి ఏం చేస్తున్నాడో చూద్దాం. రామ్మూర్తి బయటకు వెళ్ళగానే అక్కడ సూర్యతో కలిసి చదువుతున్న ఒక అబ్బాయికి చిన్న పేపర్ ఇచ్చి కొంత అమౌంట్ ఇచ్చి ఆ పేపర్ సూర్యకి ఇవ్వమని చెబుతాడు. ఆ అబ్బాయి నైట్ టైంలో సూర్య ఇంటికి వెళ్ళి డోర్ కొట్టగానే ఈ టైంలో ఎవరొచ్చుంటారు అని వాళ్ళ బామ్మ అడుగుతుంది. నేను చూస్తాను బామ్మ, నువ్వు పడుకో అని చెప్పి సూర్య గారు డోర్ ఓపెన్ చేయగానే తన ఫ్రెండ్ కనిపిస్తాడు. ఏమైంది, ఈ టైంలో వచ్చావు అని సూర్య కంగారుగా అడుగుతాడు. సూర్య, రాధా నీకు ఈ పేపర్ ఇవ్వమని చెప్పింది అని సూర్యకి పేపర్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి. సూర్యకి అర్థం కాక పేపర్ ఓపెన్ చేయగానే సూర్య వెంటనే ఇంటికి రా, అర్జెంట్ పనుంది అని తను ఏ రూమ్లో ఉంటుందో తన రూమ్ డీటెయిల్స్ అన్నీ రాస్తుంది ఆ పేపర్లో. సూర్యకు ఒక క్షణం కంగారుగా అనిపించి ఏమైంది, రాధా బాగానే ఉన్నావా అని అనుకుంటూ బామ్మ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సూర్య గారు షర్ట్ వేసుకుంటూ బయట ఉన్న తన సైకిల్ తీసుకుని రాధా ఇంటికి బయలుదేరతాడు. రాధాకి చదువుకుంటూనే తన తలంతా మత్తుగా అనిపిస్తుంటే ఏమీ అర్థం కాక తన విదిల్చుకుంటూ ఏమైంది, అంతా మసకమసగా కనిపిస్తుంది అని అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కళ్ళకి వాటర్ని అద్దుకుంటుంది. ఇంతలో సూర్య ప్యాలెస్ దగ్గరికి వచ్చి అక్కడే ఉన్న వాచ్మెన్ని అడగాల వద్దా అని అనుకుంటుంటే వాచ్మెన్ సూర్యాని చూసి దగ్గరికి వచ్చి రాధా మేడం చెప్పారు మీరు వస్తారని, లోపలికి వెళ్ళండి అని చెప్పి గేట్ ఓపెన్ చేస్తాడు. ఇంక సూర్య నిజంగానే రాధా రమ్మందేమో అని అనుకుని ఆ పేపర్లో ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ ఓపెన్ చేయగానే రాధా తన తల పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సూర్యకి కంగారుగా అనిపించి వెంటనే రాధా ఏమైంది, ఎందుకిలా తల పట్టుకున్నావు అని అడుగుతాడు. సూర్య లోపలికి రావడం చూసిన రాజేశ్వరి కావాలని చంద్రమోహన్ గారిని లేపి బాబుని చూస్తూ ఉండండి, వాటర్ అయిపోయాయి తీసుకువస్తాను అని చెబుతుంది. సరే వెళ్ళిరా, నేను చూస్తూ ఉంటాను అని చెప్పి చంద్రమోహన్ గారు లేచి బాబు పక్కన కూర్చుంటారు. రాజేశ్వరి రూమ్ నుండి బయటకు వచ్చి పైకి చూస్తుంది. అదే కరెక్ట్ టైం అని అనుకుని వెంటనే చంద్రమోహన్ దగ్గరికి వెళ్ళి ఏవండి, ఎవరో వ్యక్తి మన రాధా రూమ్లోకి వెళ్ళాడు అని చెప్పగానే చంద్రమోహన్ గారికి ఒక్కసారిగా కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు రాజేశ్వరి, రాధా రూమ్లోకి ఎవరో వెళ్ళడం ఏంటి అని చంద్రమోహన్ గారు అక్కడి నుండి పైన ఉన్న రాధా రూమ్కి బయలుదేరతాడు. ఇక్కడ రాధ రూమ్లో సూర్యాని చూడగానే ఏంటి సూర్య, నువ్వు ఈ టైంలో వచ్చావు అని రాధ మత్తుమత్తుగా అడుగుతుంది. నా గొడవ పక్కన పెట్టు, నువ్వేంటి ఇలా ఉన్నావు, ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు అని రాధాగారిని దగ్గరికి తీసుకుని అడుగుతాడు సూర్య. ఎందుకంటే రాధాగారు అటు ఇటు తూలుతూ ఉంటారు. అందుకే రాధాగారు పడిపోకుండా సూర్య రాధాగారి చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని మాట్లాడుతుండగా ఒక్కసారిగా తలుపులు తెరిచిన శబ్దం వినిపించగానే రాధాగారు సూర్యాని గట్టిగా పట్టుకుని తన గుండెలపై వాలిపోతుంది. వాళ్ళిద్దరినీ అలా చూడగానే చంద్రమోహన్ గారికి బాగా కోపం వచ్చి ఒక్కసారిగా రాధా అని పిలుస్తారు. పాపం రాధాగారు మత్తులో ఉండడం వలన చంద్రమోహన్ గారు పిలిచినా కూడా తనకి సరిగ్గా వినిపించదు. తన అన్న పిలుస్తున్నా కూడా చెల్లెలు పట్టించుకోకపోయేసరికి చంద్రమోహన్ గారికి బాగా కోపం వస్తుంది. సూర్య గారు చంద్రమోహన్ గారిని చూడగానే ఒక క్షణం భయం వేస్తుంది. తనకేమీ అర్థం కావడం లేదు, కానీ ఇదంతా ఎవరో కావాలని చేశారని అనిపిస్తుంది. వెంటనే చంద్రమోహన్ గారు నేను వచ్చినా కూడా నువ్వు వాడిని వదలకుండా అంత గట్టిగా పట్టుకుంటావా అని రాధాగారి చెయ్యి పట్టుకుని ఒక్కసారిగా లాగి చంప మీద కొడతారు. చంద్రమోహన్ గారు కొట్టగానే రాధాగారికి కొంచెం మత్తు దిగి చంద్రమోహన్ గారి వైపు చూసి అన్నయ్య అని పిలుస్తుంది. ఛీ, నువ్వసలు అలా పిలవకు, ఇంట్లో మేమందరం ఉండగానే
నువ్వు వాడినిలా ఇక్కడి రూమ్లోకి రప్పించుకున్నావని కోపంగా అడుగుతారు. అప్పుడు రాధా గారు పక్కకు చూసి సూర్య కనిపించగానే నువ్వెప్పుడొచ్చావు సూర్య అని కంగారుగా అడుగుతారు రాధా. చూడండి, ఇప్పటిదాకా ఒకరినొకరు కౌగిలించుకుని ఇప్పుడు మీరు చూడగానే ఎలా మాట్లాడుతుందో అని రాజేశ్వరి గారు కోపంగా అంటారు. వదిన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగా సూర్య రావడం నాకు తెలియదు అని బాధగా చెబుతారు రాధా గారు. ఇంకా మాట్లాడక రాధా, అసలు ఎవడవాడు ఈ టైంలో నీ రూమ్లోకి ఎందుకు వచ్చాడు అని చంద్రమోహన్ గారు అడగగానే అతని పేరు సూర్య అన్నయ్య. అతను నేను 1 year నుండి ప్రేమించుకుంటున్నాం. నా స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము అని చెప్పగానే నిజంగా అలా చేసేదానివైతే ఈరోజు ఇలా వాడిని నీ రూమ్కి రప్పించుకునేదానివి కాదు. నా చెల్లెలు ఇన్ని రోజులు చాలా మంచిదని అనుకున్నాను. అలాంటిది ఈ రోజున నా గౌరవ మర్యాదలన్నీ మంట కలిపావు. కానీ చెల్లెలివి కదా, భరించాలి అని చంద్రమోహన్ గారు అంటుంటే రాధా గారికి కన్నీళ్ళాగడం లేదు. సూర్య గారు ఏదో చెప్పాలని ప్రయత్నించినా కూడా చంద్రమోహన్ గారు సూర్యని అస్సలు మాట్లాడనివ్వడు. చూడు రాధా, నీకు నేను ఎక్కువ అనుకుంటే ఇంకెప్పుడు వాడిని కలవకు. అలా కాకుండా వాడే కావాలని అనుకుంటే ఇంట్లో నుండి తక్షణమే వెళ్ళిపో అని చంద్రమోహన్ గారు అనగానే వెంటనే రాధ చంద్రమోహన్ గారి కాళ్ళపై పడి, అన్నయ్య, నేను ఏ తప్పు చేయలేదు. నిజంగా సూర్య గారు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చాడో కూడా తెలియదు. నన్ను అపార్థం చేసుకోవద్దు ప్లీజ్ అని బ్రతిమలాడతారు. నా కళ్ళతో నేను చూశాను రాధా, ఇంకా ఎందుకు అబద్ధం చెబుతున్నావు? చెప్పాను కదా, నువ్వు ఈ ఇంట్లో ఉన్నా కూడా నేను నిన్ను చెల్లెలుగా ఎప్పటికీ అంగీకరించను. బాధ్యత ఉంది కాబట్టి నీకు పెళ్లి చేసి నిన్ను నీ అత్తగారింటికి పంపిస్తాను. ఇంకా అక్కడితో నా బాధ్యత తీరిపోతుంది అని కోపంగా చంద్రమోహన్ గారు చెప్పగానే రాధా గారు వెంటనే కోపంగా లేచి నుంచుని, నేను కూడా అదే చెబుతున్నాను అన్నయ్య, నేను ఏ తప్పు చెయ్యలేదు. కానీ నేను చెయ్యని తప్పుకు నా పైన నింద వేసి నన్ను ఈరోజు బయటికి పంపిస్తున్నారు. నేను సూర్య లేకుండా ఉండలేను. తనని పెళ్లి చేసుకుంటాను. ఏదో ఒక రోజు నేను ఏ తప్పు చేయలేదని మీకు తెలుస్తుంది. ఆ రోజు మీరు బ్రతిమిలాడిన ఇంటికి రాను అని చెప్పి అక్కడే ఉన్న సూర్య చేతిని పట్టుకుని రాధా గారు బయటికి వెళ్ళిపోతారు. రాధ అలా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని రామ్మూర్తి మరియు రాజేశ్వరి అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.